రైట్ బీజేపీ వాళ్ళు మోదీ గ్యారంటీ అని అంటున్నారు కానీ మోదీ గ్యారంటీకి వారంటీ అయిపోయింది. మోదీ ఇంటికి పోతున్నాడు, బాయ్ బాయ్ మోదీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని అత్యధిక నిరుద్యోగ సమస్య భారత్ లో ఉందని 125 దేశాల్లో ఆకలి కేకల లెక్కలు తీస్తే భారత్ 111వ స్థానంలో నిలిచి చెడ్డ పేరు తెచ్చుకుంది అని, పక్కనే ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే మన దేశంలోనే ఆకలి ఎక్కువ ఉందని సీఎం తెలియజేశారు. ఇదంతా 10 ఏళ్ల మోదీ హయాంలో జరిగిందని, ఆయన పాలనలో ఉద్యోగాలు రాలేదని, రైతుల ఆదాయం రెట్టింపు కాలేదని విమర్శించారు. అందుకే ఈసారి మోదీ ఓటమి ఖాయమని అన్నారు. నిన్న గ్రేటర్ హైదరాబాద్ లోని అంబర్పేట, ఉప్పల్ కంటోన్మెంట్, పికెట్ చౌరాస్తాల్లో నిర్వహించిన కాంగ్రెస్ రోడ్ షోల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. మోదీ 10 ఏళ్లుగా ప్రధానిగా ఉన్నా కూడా అంబర్పేట బ్రిడ్జిని కిషన్ రెడ్డి ఎందుకు పూర్తి చేయించలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరంలో ఎన్నో అభివృద్ది పనులు కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని, అంబర్పేటలోని బతుకమ్మ కుంటను కబ్జాదారులు ఆక్రమించి అమ్ముకుంటుంటే కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అడ్డుకున్నారని గుర్తు చేశారు. ఇక అంబర్పేట నియోజకవర్గంలో బతుకమ్మ పండుగ వేడుకలను బతుకమ్మ కుంటలోనే ఏర్పాటు చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. బీజేపీలు మెడ మీద వేలాడే కత్తిలాంటోళ్లని, బీజేపీకి పడే ప్రతి ఓటు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దుకు పోటుగా తయారవుతాయని హెచ్చరించారు. రిజర్వేషన్లు పెంచి పేదలను డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా చేయాలని తాము చూస్తున్నామని, వాటిని దొంగదెబ్బ తీయాలని మోదీ కుట్ర పన్నుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకనే ఈ ఎన్నికల్లో 400 సీట్లు కావాలని పిలుపునిస్తున్నారని, ఇది గుర్తించిన బీసీ, ఎస్సీ, ఎస్టీలు మోదీని గద్దె దించడానికి సిద్దమయ్యారన్నారు. బీఆర్ఎస్ గురించి మాట్లాడుకోవడం దండగాని, ఇంకా ఎన్ని రోజులు తండ్రి కొడుకులు అబద్దాలు చెబుతారు? మీ మోసాలకు కాలం చెల్లింది అని, బీఆర్ఎస్ కు గతమే ఉన్నది కానీ భవిష్యత్తు లేదు అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. 10 ఏళ్లు ప్రజలకు ముంచి రాష్ట్రాన్ని కొల్లగొట్టి 1,00,000 కోట్లు దోచుకున్నారు అని అన్నారు. తాము అధికారంలోకి వచ్చి 100 రోజులు కాలేదు, అప్పుడే దిగిపో అంటున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఏమి చేయలేదని అంటున్న కేటీఆర్ చీర కట్టుకుని బస్సు ఎక్కాలని, టికెట్కు పైసలు అడిగితే పథకాలు అమలు కానట్టేనని పునరుద్ఘాటించారు. మల్కాజ్గిరి స్థానాన్ని బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ తాకట్టు పెట్టిందని, బంగ్లా ముందు దిష్టిబొమ్మల బీఆర్ఎస్ అభ్యర్థిని పెట్టుకున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ 2001 నుంచి 2021 వరకు 20 ఏళ్లు కేసీఆర్ తో ఒకటే కంచంలో తిని తెలంగాణను విధ్వంసం చేయలేదా? కేసీఆర్ మందేసినప్పుడల్లా కాపలా కూర్చొని సొల్లు మాటలు చెప్పలేదా అని పేర్కొన్నారు. 2 ఏళ్ల కింద పంపకాల్లో తేడా వచ్చి విడిపోయారని, బీసీల కోసమో, ముదిరాజులను బీసీ వాటిలోకి మార్చాలనో, ఎస్సీ వర్గీకరణ కోసమో కాదని చెప్పారు. ఇక హుజూరాబాద్ లో ఓడిపోయి ఉప్పల్లో తేలి మల్కాజ్గిరి సొంతమంటున్న ఈటెల రాజేందర్ కు ఏ విధంగా మల్కాజ్గిరి సొంతమని ప్రశ్నించారు. బీజేపీలోకి పోయి 2 ఏళ్లవుతున్నా మోదీ, నితిన్ గడ్కరీని ఫ్లైఓవర్ల పనుల గురించి అడిగావా అని నిలదీశారు. ఈటెల రాజేందర్, కేసీఆర్ వేర్వేరు కాదని, ఒకే నాణానికి బొమ్మ బొరుసు వంటి వారన్నారు. తెలంగాణకు 10 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపడా విధ్వంసం చేశారని విమర్శించారు. కేసీఆర్ కాళేశ్వరంలో దోచుకుంటే ఈటెల ఆర్థిక మంత్రిగా సంతకాలు పెట్టి 1000 కోట్ల బిల్లులు ఇచ్చారన్నారు. ఇక కరోనా సమయంలో పేదలకు వైద్యం కోసం కార్పొరేట్ కంపెనీలు 100 కోట్లు ఇస్తే వాటిని సంతోష్ రావు దిగమింగినప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఆ మంత్రిగా రాజేందర్ సంతకాలు చేశాడని దుయ్యబట్టారు. కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్ల దోపిడీకి పాల్పడుతుంటే ఆ దొంగలకు సద్దులు మోసింది అప్పుడే మర్చిపోయావా? ధరణి ముసుగులో ఔటర్ చుట్టూరా వేలాది ఎకరాలను, భూములను దొరలను ఆక్రమించుకుంటుంటే ఆ గడీల దగ్గర కాపలా కాసింది నువ్వు కాదా? గద్దరన్నను ఎర్రటి ఎండలో ప్రగతి భవన్ బయట 4 గంటలు కూర్చోబెట్టి కేసీఆర్ అవమానించినప్పుడు నువ్వు అడిగావా అని విమర్శించారు. వందలాది ఎకరాలతో కూడిన కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ గురించి, గజ్వేల్లో కేసీఆర్ ఫామ్ హౌస్ గురించి ఈటెల రాజేందర్ మోదీకి, అమిత్ షాకు ఎన్నడైనా ఫిర్యాదు చేశారా అని ప్రశ్నించారు. అలాగే ఈటెలపై కేటీఆర్ కూడా ఏనాడు విమర్శలు చేయలేదు అన్నారు. వారి మధ్య చీకటి ఒప్పందం ఉంది అన్నారు రేవంత్ రెడ్డి.
అహ్మదాబాద్ లో ప్రధాని మోదీ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు ఆ లైవ్ లో చూద్దాం. అహ్మదాబాద్ లో ప్రధాని నరేంద్ర మోదీ ఓటు హక్కు వినియోగించుకుంటున్న దృశ్యాలు మనం లైవ్ లో చూస్తున్నాం. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం అక్కడ క్యూలో ఓటు వేసేందుకు నిలబడి ఉన్న వారితో మోదీ మాట్లాడు అక్కడ వారితో ముచ్చటిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మొత్తంగా అహ్మదాబాద్ లో తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి వెళ్లారు. ఓటు హక్కు వినియోగించుకుంటున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ మీద లైవ్ లో చూస్తున్నాం. అనంతరం క్యూ లైన్ లో ఎవరైతే ఓటు వేయడానికి ఇప్పటివరకు వేచి ఉన్నారో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఆ క్యూలో ఉన్న వాళ్ళని కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మీయంగా పలకరిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. దేశంలో మూడో విడత పోలింగ్ నేపథ్యంలో అహ్మదాబాద్ లో ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకుంటున్న దృశ్యాలు మనం ఏబిఎన్ స్క్రీన్ మీద లైవ్ లో చూస్తున్నాం. అనంతరం ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత అక్కడ వారందరికీ మోదీ అభివాదం చేస్తున్నారు. అలాగే తాను ఓటు వేసిన అనంతరం క్యూ లైన్ లో ఓటు వేయడానికి కోసం వేచి ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరి దగ్గరికి మోదీ వెళ్లి వారిని ఆత్మీయంగా పలకరిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక మూడో విడత పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో సాయంత్రం వరకు ఈ పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ లో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి వెళ్లారు. అక్కడ అందరికీ అభివాదం చేసి వెళ్లి తన ఓటు హక్కును ఆయన వినియోగించుకున్నారు. ఎవరైతే ఓటు వేయడానికి క్యూలో ఉన్న ప్రజలందరికీ ఆయన అభివాదం చేసి వారి దగ్గరకు వెళ్లి వారిని పలకరించిన దృశ్యాలు మనం చూస్తున్నాం.